పిల్లలు, నీతి కథల లోకానికి స్వాగతం. ఇప్పుడు మనం ధర్మవంతుడు అయిన విక్రమార్కుడి కథ గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు ఉజ్జయిని అనే అందమైన నగరం ఉండేది. ఆ నగరానికి విక్రమార్కుడు అనే ధర్మవంతుడు పాలించేవాడు. చిన్నప్పటి నుంచే విక్రమార్కుడు నిజాయితీగా, ధైర్యంగా ఉండేవాడు. పెద్దవాళ్ళ మాటలను గౌరవించేవాడు. ప్రజల కష్టాలు చూసి విక్రమార్కుడి మనసు కరిగేది. అందుకే అందరికీ సహాయం చేసేవాడు. కాలక్రమంలో విక్రమార్కుడు రాజయ్యాడు. అతని పాలనలో రాజ్యం సంతోషంగా ఉండేది. విక్రమార్కుడు ధర్మ సింహాసనంపై కూర్చొని న్యాయమైన తీర్పులు ఇచ్చేవాడు. విక్రమార్కుడు శివుని గొప్ప భక్తుడు. ధర్మమే తన మార్గం అని నమ్మేవాడు. ఒకరోజు ఒక తాంత్రికుడు విక్రమార్కుని కలిశాడు. అతని జీవితం అక్కడే మారిపోయింది. అక్కడే విక్రమార్క బేతాళ కథలు మొదలయ్యాయి. ప్రతి కథ ఒక ప్రశ్నతో ముగుస్తుంది. పిల్లలు, ధర్మంగా ఉండేవాడు ఎప్పుడూ గెలుస్తాడు. ధర్మం, నిజాయితీ, ధైర్యం ఉన్నవాడు మంచి నాయకుడు అవుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.